నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేల మంది అభ్యర్థులు. అందర్లోనూ ఒకటే టెన్షన్, ఒకటే కన్ఫ్యూజన్. అవును, ఒక పక్క ఫలితాలు వచ్చేశాయంటారు, మరో పక్క కోర్టు స్టే ఇచ్చింది అంటారు. అసలు ఏం జరుగుతోంది? మన ముందు కొన్ని రిపోర్ట్స్, ఆన్లైన్ విశ్లేషణలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఈ పరిస్థితిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మన ముందు 3 ప్రధానమైన కేసులున్నాయి. గ్రూప్ 1 2018, గ్రూప్ 1 2023 మరియు గ్రూప్ 2 2023. ప్రస్తుతం వీటి పరిస్థితి ఏంటి? మొదటగా 2023 నోటిఫికేషన్లతో మొదలు పెడదామా? తప్పకుండా. 2023 గ్రూప్ 1 విషయానికొస్తే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఇంటర్వ్యూలైతే జరుగుతున్నాయి. కాని అసలు సమస్య ఏంటంటే తుది ఫలితాలు ప్రకటించకుండా హైకోర్టు 6 వారాల పాటు స్టే ఇచ్చింది. 6 వారాలు అంటే దాదాపు నెలన్నర. అంటే సంక్రాంతి లోపు రిజల్ట్స్ ఇస్తామని చైర్మన్ గారు చెప్పిన మాటకు ఇప్పుడు విలువే లేకుండా పోయినట్టేనా? అవును, ఆ ప్రకటనకు ఇప్పుడు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా అభ్యర్థులలో కమిషన్పై నమ్మకాన్ని కొంచెం దెబ్బతీస్తుంది కదా? నిస్సందేహంగా. సరే, ఇక గ్రూప్ 2 2023 సంగతేంటి? దానిపైన కూడా కేసు నడుస్తోందా? గ్రూప్ 2 విషయంలో కొంత ఊరట కలిగించే వార్త ఉంది. రోస్టర్ పాయింట్లపై దాఖలైన కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. ఓహ్, ఇప్పుడు ఫలితాలు రావడానికి అడ్డంకులు తొలగిపోయినట్టేనా? పూర్తిగా కాదు. ఎందుకంటే ఓడిపోయిన పిటిషనర్లు డివిజనల్ బెంచ్కు అప్పీల్ చేసే అవకాశముంది. అయితే ఈ విషయాన్ని ముందే ఊహించిన కొందరు అభ్యర్థులు, అంటే 1.2 జాబితాలో ఉన్నవారు ఒక తెలివైన పని చేశారు. ఒక్క నిమిషం. మీరు క్యావియట్ పిటిషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట చాలాసార్లు విన్నాం, కానీ అసలు క్యావియట్ అంటే ఏమిటి? అది ఈ కేసులో ఎందుకంత ముఖ్యం? చాలా మంచి ప్రశ్న అడిగారు. క్యావియట్ పిటిషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే, మా వాదన వినకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం ఇవ్వకండి అని కోర్టును ముందుగానే కోరడం. ఓకే. అంటే ఒకవేళ రోస్టర్ కేసు వేసిన వాళ్లు మళ్లీ డివిజనల్ బెంచ్కు వెళ్లి స్టే అడిగితే కోర్టు కేవియట్ వేసిన ఈ అభ్యర్థులకు కూడా నోటీసిచ్చి వారి వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. అర్థమైంది. తమ ప్రమేయం లేకుండా తమ భవిష్యత్తుపై నిర్ణయాలు జరగకుండా చూసుకునే ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. కరెక్ట్. అయితే గ్రూప్ 2కి కూడా అసలైన అడ్డంకి స్పోర్ట్స్ కోటా కేసే. అంటే 2023 నోటిఫికేషన్లు రెండూ ఒకే వివాదంతో ముడిపడి ఉన్నాయన్నమాట. కానీ ఈ జాప్యం అనేది ఏపీపీఎస్సీకి కొత్తేమీ కాదు కదా. దశాబ్ద కాలంగా నలుగుతున్న 2018 గ్రూప్ 1 కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దాని పరిస్థితేంటి? ఇప్పుడు డివిజనల్ బెంచ్ ముందు విచారణలో ఉంది. మధ్యంతర పిటిషన్లపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బహుశా ఆ తీర్పు వచ్చిన రోజే ఈ కేసు భవిష్యత్తు ఏంటనే దానిపై ఒక స్పష్టత రావొచ్చు. నమ్మశక్యంగా లేదు. ఒక పోస్టుకు సంబంధించిన వివాదం వల్ల మొత్తం ఫలితాల ప్రక్రియ ఎలా ఆగిపోతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ ఒక్క పోస్టును పక్కన పెట్టి మిగతా ఫలితాలు ఇవ్వొచ్చు కదా? ఇవ్వలేరు. ఇక్కడే మన వ్యవస్థలోని ఒక సాంకేతికమైన చిక్కు ఉంది. అదే జీవో 77 కింద అమలు చేస్తున్న హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ విన్నాను. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఉన్ని స్వెటర్ లాంటిది. మీరు ఒక దారం పట్టుకుని లాగితే ఏమవుతుంది? మొత్తం ఊడొచ్చేస్తుంది. ఖచ్చితంగా. అందుకే ఒకే ఒక్క పోస్టు వివాదంలో ఉన్నా మొత్తం లిస్టును విడుదల చేయలేని పరిస్థితి. ఆ ఒక్క దారం మొత్తం స్వెటర్ను పాడు చేసినట్టు. అర్థమైంది. అంటే వ్యవస్థాగతంగా ఉన్న ఈ నియమం వల్లే ఒక చిన్న వివాదం కూడా మొత్తం ప్రక్రియను స్తంభింపజేస్తోంది. ఇది నిజంగా ఒక డిజైన్ లోపంలాగే ఉంది. అవును. ప్రస్తుతం ఒకే ఒక్క స్పోర్ట్స్ కోటా కేసు పెండింగ్లో ఉంది. దీని విచారణ జనవరి 8న జరగాల్సింది. జనవరి 8? అవును. అందరి దృష్టి ఇప్పుడు ఆ తేదీపైనే ఉంది. అది ఒక రకంగా గ్రూప్ 2 అభ్యర్థులకు డూ ఆర్ డై సిచ్యువేషన్ అన్నమాట. అంటే ఆ రోజు ఏం జరగవచ్చు? రెండు వైపులా పదునున్న కత్తిలా ఉండే పరిస్థితి. నిజమే. జనవరి 8న 2 అవకాశాలున్నాయి. ఒకటి, కోర్టు ఆ స్పోర్ట్స్ కేసు పిటిషన్ మూడ్ పొట్టివేస్తే ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. అప్పుడు గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. అలా జరిగితే కోర్టు ఆ కేసును విచారణకు స్వీకరించి ఎస్ఏపీ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా
సర్టిఫికేట్లను మళ్లీ పరిశీలించాలని ఆదేశిస్తే, హ్మ్. లేదా ఇంకా దారుణంగా గ్రూప్ 1 లాగే దీనిపైన స్టే విధిస్తే అప్పుడు కథ మళ్లీ మొదటికొస్తుంది. అంటే